గారి కోసం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఇప్పుడు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. సో నేను ఆ విషయాలు ఏమీ చెప్పను, అవేం మాట్లాడాను. అయితే బయట మామూలుగా రాజ్యాంగం అంటే ఇక్కడ ఉన్న మన అందరికీ తెలుసు రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో ఏముంది అనేది. ఇప్పుడు వచ్చిన జనరేషన్కి రాజ్యాంగం అంటే ఏంటి, మనువాదం అంటే ఏంటి, అసలు రాజ్యాంగానికి మనువాదానికి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళేమో రాజ్యాంగాన్ని మారుస్తామంటారు, మనము మనువాదం వద్దు అంటాం. అంటే ఇప్పుడు 2 వర్షన్స్ నడుస్తున్నాయి. సో మనువాదంలో ఉన్నదేంటి, రాజ్యాంగంలో ఉన్నదేంటి, మనం ఎందుకు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఇంత ప్రయత్నం చేస్తున్నాం అనే చర్చ జరుగుతుంది. అందులో ఏముంది ఏం లేదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన జనరేషన్ పిల్లలకి ఎట్లాంటివి తెలియదు. బుక్స్లో కూడా మార్చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఉన్న బుక్స్లలో సిలబస్ చేంజ్ చేయడము, అన్నీ మార్చేసి వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదే బుక్స్లో పెడుతున్నారు. పిల్లలకి ఏముంటుంది, బుక్స్లో ఏది ఉంటే అదే కరెక్ట్. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది అంటే లేదు మమ్మీ మా బుక్స్లో ఇదే ఉంది కాబట్టి ఇదే కరెక్ట్. అంటే బీజేపీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, చిన్నగా ఉన్నప్పటి నుంచే ఇది మనది, ఈ కల్చర్ మనది, ఈ సాంప్రదాయం మనది, రాజ్యాంగం అంటే ఇలాగే ఉండాలి అనేది వాళ్ళు ఏదనుకుంటున్నారో అది చెప్తున్నారు. కానీ మనం ఏమనుకుంటున్నామో మనం చెప్పట్లేదు. ఎంతసేపు మనువాదం. అసలు మనువాదంలో ఏముంది, ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నాం అనే దానిపైన కూడా మనం చర్చ తీసుకొస్తే బాగుంటుందని నా ఒక సూచన మాత్రమే ఇది. ఇంకా ఇప్పుడు దీనిపైన మన అధ్యక్షులు గారు పెట్టిన దానికి మేము ఏకీభవిస్తున్నాము, మేము సహకరిస్తాము. మహిళా సంఘంగా మేము మీకు అన్నిట్లో సహకారం అందిస్తాం. థ్యాంక్ యూ అండి.